టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు. అమిత్ షా నివాసంలో మరోసారి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక రేపు ఉదయం అమిత్ షా పాట్నాకు వెళ్లనుండడంతో వీలైతే ఈ రాత్రికే భేటీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న లోక్సభ స్థానాలపైన అవగాహన కుదరడం లేదు. ఇక 10 ఎంపీ సీట్లను కోరుతోంది బీజేపీ, కనీసం 8 అయినా ఇవ్వాలంటోంది. ముఖ్యంగా వైజాగ్ స్థానం కోసం పట్టుపడుతోంది బీజేపీ. అలాగే హిందూపురం, అనంతపురం, విజయవాడ స్థానాలు కోరుతోంది. 5 లోక్సభ స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. రాజంపేట, తిరుపతి, రాజమండ్రి, నరసాపురం, అరకు లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీకి ఏకాభిప్రాయం కుదిరినట్టుగా సమాచారం. ఇక మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ లోక్సభ స్థానాల నుంచి జనసేన బరిలో నిలవనుంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. అధికార నివాసం ఉన్నటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాసంలో ఆయన ఉంటున్నారు. ఎక్కడికి కూడా వెళ్ళలేదు. కనీసం పార్టీ నేతలతో కూడా ఏమీ కూడా మాట్లాడలేదు. ప్రధానంగా అమిత్ షాతోనూ జేపీ నడ్డాతోనూ మాట్లాడిన తర్వాతనే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు తమతో కూడా ఏం మాట్లాడలేదన్న అంశాన్ని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా ఎదురు చూస్తున్నారు. అమిత్ షా అధికారిక కార్యక్రమాలు అంటే ముందస్తుగానే నిర్ణయించినటువంటి కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల ఇంతవరకైతే పిలవలేదు. ఈ రోజు కలిస్తే ఈ రోజు రాత్రి మాత్రమే సమావేశం అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉదయం 11 గంటలకు ఒక పార్టీ కార్యక్రమం మీద పాట్నా వెళ్తున్నారు. దీన్ని బట్టి కలిస్తే ఈ రాత్రికే కలిసేందుకు అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ పోటీ చేయాలనుకుంటున్నటువంటి స్థానాలకు సంబంధించి కొంత సందిగ్ధత ఉంది. కనీసం 10 స్థానాలు కావాలని చెప్పి ముందుగా బీజేపీ కోరుతుంది లోక్సభ స్థానాలకు సంబంధించి. అయితే కనీసం 8 లోక్సభ స్థానాలైనా పోటీ చేసేందుకు మాకు అవకాశం కల్పించాలన్నదే బీజేపీ నాయకుల యొక్క వాదన. అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం కూడా రాష్ట్ర నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర నేతలు కూడా అనేక సార్లు పర్యాయాలు పార్టీ శ్రేణుల నుంచి అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు తెప్పించుకున్నటువంటి సమాచారాన్ని కూడా అగ్రనాయకత్వానికి అందజేయడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఏ స్థానాల్లో లోక్సభ కానీ అసెంబ్లీ స్థానాల్లో కానీ ఎక్కడైతే తమకు బలం ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఒక జాబితాను కూడా రూపొందించి అగ్రనాయకత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఖచ్చితంగా తమకు 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పి మిత్రపక్షాలుగా చేరబోతున్నటువంటి ఇటు టీడీపీని జనసేన కూడా కోరటం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మధ్యాహ్నం బయటకు వచ్చి అధికార నివాసం అంటే చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి నివాసం నుంచి బయటకు వచ్చి సూత్రప్రాయంగా కలిసి పనిచేసేందుకు ఒక అవగాహనకు వచ్చాము. అయితే సీట్ల సర్దుబాటుపైనే కొంత ఇంకా చర్చించుకోవాల్సి ఉందని అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పొత్తు కుదురుతుంది కుదరబోతుంది అన్న సందిగ్ధత లేదు, కుదిరింది. పొత్తు మాత్రం కలిసి పనిచేయాలన్నది నిర్ణయం. కాకపోతే సీట్ల సర్దుబాటుకు సంబంధించే కొంత సందిగ్ధత ఉంది. అయితే ఈ సీట్లు కూడా తాము కోరుకుంటున్నటువంటి తాముకు బలంగా ఉన్నటువంటి స్థానాల్లో మాత్రమే తాము ప్రతిపాదించే స్థానాలు మాత్రం తమకు కేటాయించాలి కానీ మీరు సూచించే స్థానాలు కాదని చెప్పి కూడా చాలా గట్టిగా బీజేపీ అగ్రనాయకత్వం కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి కొన్ని సాంకేతికమైనటువంటి అంశాలున్నాయి. ప్రధానంగా 5 లోక్సభ స్థానాలు రాజంపేట, రాజమండ్రి, అరకు, అదేవిధంగా తిరుపతి, నరసాపురం ఈ 5 స్థానాలకు సంబంధించి ఏకాభిప్రాయం ఉంది భారతీయ జనతా పార్టీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు. అదేవిధంగా ఒక 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా ఏకాభిప్రాయం ఉంది. అయితే మరింతగా కోరుకుంటున్నటువంటి మరొక 3 స్థానాలు ప్రత్యేకించి విశాఖ స్థానాన్నిపై గట్టిగా బీజేపీ అగ్రనాయకత్వం పట్టుబట్టింది. 1999లో టీడీపీ అభ్యర్థిగా మూర్తిని గెలిపించే విషయంలో అప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ కూడా సహకరించి గెలిపించడం జరిగింది. అదేవిధంగా 2019లో కూడా ఖమ్మంపాటి హరిబాబును కూడా పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా గెలవటం జరిగింది. కాబట్టి అసలు బీజేపీ 1981లో
తన విజయ పరంపరను కొనసాగించడానికి ముందుగా తొలి దశలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేజిక్చుకుందన్న అంశాన్ని కూడా ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి అనేక అంశాలను ఆధారం చేసుకుని విశాఖపట్నం మెట్రోపాలిటన్ సిటీను, అదేవిధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి చెందినటువంటి అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. కాబట్టి వారంతా కూడా జాతీయ పార్టీని కోరుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా తమకే కేటాయించాలని చెప్పి కూడా విశాఖపట్నాన్ని లోక్సభ స్థానాన్ని గట్టిగా కోరడం జరుగుతుంది. దాంతోపాటు హిందూపురం లేదా అనంతపురం ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా గట్టిగా కోరుతుంది. మరొక లోక్సభ స్థానం విజయవాడ కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతం, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి. కాబట్టి విజయవాడలో కూడా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ గట్టిగా కోరుతుంది. ఈ 3 స్థానాలకు సంబంధించి కొంత సందిగ్ధత, ప్రతిష్టంభన నెలకొంది. ఈ 3 స్థానాలకు సంబంధించి కనుక ఒక అభిప్రాయం వచ్చినట్టయితే ఖచ్చితంగా పొత్తుకి ఒక మార్గం సుగం అవుతుంది. దానిపై కూడా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లేందుకు అవకాశం కూడా తెలుస్తుంది. కాబట్టి 3 పార్టీలు కలిసి సయోధ్యతో వాటిని కొద్దిపాటి కొంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా సర్దుబాటు చేసుకుంటేనే ఈ పొత్తుకు ఒక మార్గం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకు పాట్నాకు వెళ్తున్నటువంటి కేంద్ర మంత్రి హోం అమిత్ షా ముందుగానే ఈ సమావేశం జరగాలి, నిర్ణయాలు జరగాలి. కాబట్టి జరిగితే ఈ రాత్రికి సమావేశం జరగాలి, లేకపోతే మరలా కొంత జాప్యం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది. కాబట్టి 11వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం. కాబట్టి ఈ సమావేశం లోపుగానే ఒక నిర్ణయానికి రావాలన్న అంశాన్ని కూడా బీజేపీ కూడా గట్టిగా కోరుతుంది. కాబట్టి ఎలాంటి సందిగ్ధత లేకుండా 3 పార్టీలు కూడా కలిసి పనిచేయాలి, ఒక కూటమిగా ఏర్పడాలి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కొన్ని త్యాగాలు, కొన్ని అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలన్న అంశాన్ని కూడా అందరూ పార్టీ నేతలంతా కూడా గుర్తించాలన్న అంశాన్ని కూడా బీజేపీ నేతలు సూచించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు అంటే 3 పార్టీల నేతలు కూడా మరొకసారి సమావేశం ఎందుకు పూర్తిగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు అన్నదే కొంత సందిగ్ధత నెలకొంది. ఏ క్షణంలో కానీ పిలుపు రావచ్చు అమిత్ షా నివాసాన్ని నుంచి. తర్వాత ఇదంతా కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి సుదీర్ఘంగా గంటన్నర పాటు జరిగినటువంటి చర్చలన్నీ కూడా కొంత సీట్లు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ప్రధానంగా 3 పార్టీలు కలిసి పనిచేసే విషయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు, సాంకేతికమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా, ఎవరు ఏ పార్టీ కూడా ఏమాత్రం శశబిషలు లేకుండా అందరూ కూడా సహకరించి ఎవరైతే అభ్యర్థిగా ఉంటారో ఆ 3 పార్టీలు కలిసి పనిచేసేందుకు గాను కొంత వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జరగబోయే కీలక సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. సమావేశం ఎప్పుడు జరుగుతుందా అన్నదే సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. కాబట్టి అమిత్ షా నివాసం నుంచి వచ్చే పిలుపు కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు. ప్రసాద్, పొత్తులపై అయితే క్లారిటీ వచ్చింది, మరి సీట్లపై ఈ రాత్రికే ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అండ్ అమిత్ షాతో భేటీకి సంబంధించి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీడియాకు ఉందా? ఖచ్చితంగా అంటే అమిత్ షా నివాసం నుంచి అమిత్ షాకు ముందస్తుగానే నిర్ణయించినటువంటి కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉండటం వల్ల కొంత బిజీగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఇది చాలా కీలకమైనటువంటి అంశం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత దశాబ్ద కాలంగా పెద్దగా ప్రాతినిధ్యం లేనటువంటి బీజేపీ ఖచ్చితంగా తన సొంత బలాన్ని పెంచుకోవాలని కూడా ఆలోచిస్తుంది. కాబట్టి గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరిగి చేతులు కలిపేందుకు వస్తున్న సందర్భంలో బీజేపీ కూడా దీనికి సంబంధించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి భావిస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమిత్ షా ఖచ్చితంగా సమయం కేటాయిస్తారనే ఆలోచన ఉంది. అయితే ఎప్పుడు ఏమిటి అన్నది ఖచ్చితంగా ఈ రాత్రికి అమిత్ షా నివాసం నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా పిలుపు వస్తుంది, కలుస్తారనే ఒక ఆశాభావం అన్ని పార్టీల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. కాబట్టి ఏ క్షణంలో అయినా కానీ అమిత్ షా నివాసం నుంచి పిలుపు వచ్చేందుకు అవకాశం ఉంది. కలిసి మాట్లాడుకొని కూర్చొని సీట్ల సర్దుబాటు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. కేవలం బీజేపీ కోరుకుంటున్నటువంటి 8 స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం ఉంటుంది. ఈ బీజేపీ కలయిక ఈ కూటమికి మరింత బలాన్ని చేకూరుస్తుందని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి బీజేపీని ఎలాగోలా కూటమిలో భాగస్వామ్య పక్షంగా చేర్చుకొని ఆంధ్రప్రదేశ్లో గట్టి శక్తిగా, రాజకీయ శక్తిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు కొంతమేరకు తన యొక్క పట్టుదల కూడా వీడిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 3 పార్టీ నేతలు కూడా కలిసి అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు.
రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.